డిసెంబర్ 27ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎపిడమిక్ ప్రిపేర్నెస్గా పిలువడం జరిగింది. సో ఇది ఎందుకు అంటే మనకి ఎప్పుడైతే 2020లో కరోనా వేవ్ వచ్చిందో అప్పటి నుంచి కూడాను ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 27ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎపిడమిక్ ప్రిపేర్నెస్ అని ప్రకటించడం జరిగింది. సో ఈ ఇయర్ ఒక థీమ్ ఏంటంటే హౌ టు ప్రివెంట్, హౌ టు డిటెక్ట్ అండ్ ఆల్సో రెస్పాండ్ టు ఏ ఇన్ఫెక్షస్ డిసీజ్ అవుట్బ్రేక్. అంటే మీనింగ్ ఏంటి, ఒక ఇన్ఫెక్షస్ డిసీజెస్ అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అంటువ్యాధులు లేదా సంక్రమిత వ్యాధులు, ఉదాహరణకు ట్యూబర్క్లోసిస్ కానీ, మలేరియా కానీ, లేదంటే డయేరియా కావచ్చు. సో ఇలాంటివి అంటే కరోనా కానీ, హెపటైటిస్ కానీ, సో ఇలాంటి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే వ్యాధుల్ని ఎలా మనము నివారించవచ్చు, ఎలా వాటిని ముందుగా డిటెక్ట్ చేయొచ్చు, అలానే ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఒక అవుట్బ్రేక్ వచ్చినప్పుడు ఏ విధంగా మనల్ని మనం ప్రిపేర్డ్గా ఉంచుకోవాలి అన్నదే ఈ ఇయర్ ఒక థీమ్. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.